ముక్కు నుండి దుర్వాసన రావడం. ముక్కు ద్వారా దుర్వాసన రావడం అన్నదానికి పలు కారణాలు ఉంటాయి. ఇందులో మొదటిది చాలా క్రానిక్ రైనోసైనసైటిస్ అంటాం. చాలా నాళ్ళ నుంచి ముక్కులో ఇన్ఫెక్షన్, సైనసెస్లో ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల బాగా దుర్వాసనతోటి సెక్రిషన్స్ అన్నవి రావడం వల్ల దుర్వాసన రావడం. ఇంకొకటి ముఖ్యంగా చిన్న పిల్లల్లో మనం చూసేది ఏంటంటే ముక్కు లోపల ఏదైనా ఫారెన్ బాడీ ఏదైనా వస్తువు పెట్టుకొని లోపల ఉండిపోవడం వల్ల దాని నుంచి కూడా మనకి ఏంటంటే చీముతో రక్తంతో కూడిన డిశ్చార్జ్ రావడం, దానివల్ల దుర్వాసన రావడం. ఇంకొకటి సైనోనేజల్ ట్యూమర్స్ అంటే ముక్కులో కానీ సైనసెస్లో కానీ గడ్డలు రావడం, చాలా నాళ్ళ నుంచి ఉండిపోయి దాని మీద ఇన్ఫెక్షన్ రావడం వల్ల దుర్వాసన రావడం. ఇంకొకటి ఎట్రోఫిక్ రైనైటిస్ అని అంటాం. లోపల ఉండే ఎపిథీలియం అనేది థిన్ అయిపోవడం, డ్రై అయిపోవడం వల్ల లోపల సెక్రిషన్స్ లాంటివి ఫామ్ అయ్యి అవి క్రెస్గా మారి వాటి నుండి దుర్వాసన రావడం. ఈ కేసులో ఏంటంటే పేషెంట్కి స్మెల్ రాదు కానీ అవతల వాళ్ళకి బ్యాడ్ స్మెల్ అన్నది వస్తుంది.